హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన గిరిజా కళ్యాణం నవల వినబోతున్నాము. ఈ నవల మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో మంచం మీద ఉన్న మల్లె పువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామానంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్క్ చారల పైజామా షర్టుతో సొమ్మసిల్లినట్లుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒకతను. తొలి ఉషస్సులో కాంతి పిల్ల తెమ్మెరల్ని జంటగా తోడుకుని తెరచి ఉంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొపటానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గణగణాలాడింది. మెత్తటి దిండులో తల దూర్చుకొని నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాచి అందుకున్నాడు. ముఖం దిండులో నుంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్ర బద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం, హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడు. నిద్ర లేచావా? నేనే లేపాను. అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిందాన్ని నేనేనన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి, ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవేం, నిన్నే. నిద్ర ముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది బై. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తల దూర్చుకొని మళ్ళీ అతను నిద్రలో మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెల్లకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలో నుంచి మందారం చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రోధ చెవులకు వినసొంపుగా ఉంది. తల కింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్నవాడిలాగా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ 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 అని వినిపించింది. కమింగ్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఆ మాట ఇప్పటికీ కనీసం 10 మందైనా గుర్తు చేశారు. సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులుంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్లతో భోజనం బయట చేస్తాను, తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరకొచ్చాడు. క్రింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబీలు, ఆస్టర్లు విరగబూసి ఉన్నాయి. మందారాల మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాలు వెంట పెంచిన రంగురంగుల బోగస్ విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోటానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాళ్ల ఆకుపచ్చ తీగలు వేలాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కనిపిస్తూ ఉంటుంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయటం అతను ఎన్నడూ చూడనే లేదు.
ఆ పూల తోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండటం కానీ వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలి కిరణాలు ఆకుల అంచుల మీద పడి అక్కడ నుంచి జారి కిందనున్న పచ్చికలో ఆవరించుకొని ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టు అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ బ్రష్ మీద వేసుకొని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య పిల్లలు పరమ బోర్. అతను కంపరం అణుచుకున్నట్టుగా భుజాలు చిన్నగా ఎగరవేశాడు. తన తోటివాడే సూరి పెళ్ళి కాకముందు పందెం గుర్రంలాగా ఎలా ఉండేవాడు. పెళ్ళైన తర్వాత ఆ ఉత్సాహమంతా ఏమైపోయిందో. శృతి లేని వీణలాగా అయిపోయాడు. ఎప్పుడు కదిపిన భార్య పిల్లలు అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఇంకేం పని లేనట్టు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవచ్ఛవం చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకొని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడు. మంచం మీద కూర్చొని పేపర్ తిరిగేశాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెకెక్కడానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపర్ చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి తర్వాత గుర్రపు పందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పని లేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయ మారుతంలా, మంచి గంధం పరిమళంలా గలగలా పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీ లేవు, అందుకేమీ అతనికి బాధ లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావ్ బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడు అనే కంటే అదృష్ట దేవత ముద్దుల కొడుకు అని చెప్పవచ్చు. పేపరు యథాలాపంగా తిరిగేస్తున్న అతని దృష్టి ఒక్కచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ ప్రకటన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారాలు. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2000 రూపాయలు ఉంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యు ముఖంలో నుంచి తప్పించిన వారు అవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మదాతలవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బైనా నేను లక్షలు కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వాన చినుకులే కుండెరు నీళ్లుగా మారతాయి. నా ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తికి మిమ్మల్ని కనకరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసి వచ్చేటట్లు చేయమని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు, కానీ రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు, అక్కడ పెట్టు. చందు డ్రాయర్ సొరుగు లాగి అందులో నుంచి సీజర్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత మేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకి డబ్బు అందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును, నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య నాకు చేశారు కదా? అవును.
ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. షాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగుంది. నేను ప్రతిసారి మీరు మీ స్నేహితుల గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చేయాలా అని నేను తలలు బద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్ర లేస్తూనే ఈ బెడద పోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాలు కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టారనుకుంటానండి. ఏమిటి, ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్నమాట. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్, పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబాగబా 4 వాక్యాలు ఇలా రాశాడు. గిరిజా గారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయలు డీడీ తీసుకొని ఉత్తరం జత చేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఇవ్వు. లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమబోర్ అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు క్రితంసారి సీతాలు కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరం అంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలే. అవును, ఫ్రెండ్స్ ఊరుకుంటారా? నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడరుగా. సాయన్న అవును అన్నట్లు చూశాడు. సాయన్న కప్పు తీసుకుని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇక డబ్బు లేదు. తాతయ్యని అడిగి ఒక 1000 రూపాయలు పట్టుకరా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు. ఇప్పుడే చెప్పేసేయ్ అన్నాడు. అట్లాగే అని సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దానికి విషయం పట్టించుకోకుండా నిదానంగా షవర్ బాత్ చేసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి మళ్ళీ మోగుతూనే ఉంది. అతని వరస చూస్తే అందరికీ అతను కావాలి గాని అతనికి ఎవ్వరి అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి యువతలికొచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులో నుంచి ఒక కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాల్లోకి వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళిపడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణం వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవటం పూర్తి కాగానే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకొని ఈలపాట పాడుకుంటూ తీరిగ్గా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగు పెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట ఠక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరసగా 12 మంది పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చొని ఉన్నారు. అందరి చేతుల్లో పూల గుత్తులు ఉన్నాయి. విష్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగా పులగంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెళ్ళో వేశాడు. వెరీ 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 హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తల వంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అన్నాడు ఒక అతను. ఇంకేం లక్రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యా అన్నాడు ఇంకో అతను. అసలు లక్ భార్యామణి వస్తే గాని బయటపడదోయి. పాపం మన సూర్యుని చూడరా. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టాడు. అందుకే మనం ఎవ్వరికీ లొంగకూడదనుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలబోయాయి. చందు అది గమనించగానే అన్నాడు. పెళ్లి కంటే నాకు స్నేహంతోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజ్లో లంచ్, తర్వాత బోట్ షికారు రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోయింది. మరి రాత్రి చాలా మిగిలి ఉంటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ. కానీ అది మగవాళ్లకు మాత్రమే పరిమితం. అర్ధయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లున నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూల గుత్తి పట్టుకుని వెంట మిత్ర బృందం పరివేష్టితమవుగా రాజకుమారిలాగా మెట్లు దిగి వచ్చాడు చందు. క్రింద విశాలమైన హాలు ఉంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద
పరిచి ఉన్న కార్పెట్ బజార్లో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడ వారగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియజేస్తూ ఉన్నాయి. సోఫాలో రాజగోపాలరావు గారు కూర్చొని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో మడతలు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన, జుట్టు ఒత్తుగా చక్కటి క్రాప్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమ పద్ధతిలో పెరిగిన మనిషిలాగా కనిపిస్తాడు. ఆయన వడిలో సగం చూస్తూ ఆపేసినట్టుగా తెరిచి ఉంచిన పేపర్ ఉంది. పక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకుని నేలచూపులు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆగ్రహంతో నిండిన కంఠంతో అరుస్తున్నట్టుగా అన్నారు. నిన్నగాక మొన్ననే గదయ్యా 4,000 తీసుకున్నాడు అన్నావు, మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలా? డబ్బు చెట్లకు కాస్తుందనుకుంటున్నావా? ఆ వెధవ స్నేహితులంతా జలగల్లాగా చేరి ఆణ్ణి పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనని చెప్పు, వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళడమేనా? వాడు ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయింది? సాయన్న గుర్తు చేసుకొని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏ మాత్రమైనా ధ్యాస ఉందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపటానికి. ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. ఆణ్ణి నేను మరచలేను, నా తరం కాదు. ఆడి పట్ల నా మనసు విరిగిపోయిందని చెప్పు. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దం అయింది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవ్వరూ ఆ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీదున్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్న వాడిలాగా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నాడు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించారు. అరేరేరే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభిరస్తు లేవదీస్తూ అన్నారు. మొదటిది కావాలి తాతయ్య, రెండవది వద్దు. ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు గారు మనవణ్ణి ఒక్క నిమిషం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పొలికేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. వెధవది ఇప్పుడు ఇలా నిరిసిపోయి ముగ్గుబుట్ట అయింది, కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని. జవసత్వాలతో కలకల్లాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చాయి. కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకుని, నాన్న వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా, ఎలా పెంచుతావో అనటం గుర్తుకొచ్చింది. తాను పెంచటం బాగానే పెంచాడు. వాడికేం లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఏముంటుంది? ఏమిటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈరోజు నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడి అయిపోయావో అని చూస్తున్నా. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు తాతయ్య. చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పానంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుంది కదా, తీరుబడిగా మాట్లాడుకుందాం. చందు మేనేజర్ వైపు తిరిగి, సభాపతి గారు, సాయన్న మీకు చెప్పలేదా? నాకు 1000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణం సేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏమిటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది, ఏమిటలా గుడ్లు అప్పగించి చూస్తావు? వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ నగర్ సాగర్ దగ్గర కాటేజ్ బుక్ చేసుకున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు, వయసు ఉడిగిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజర్ డబ్బు తెచ్చి చందుకిచ్చాడు. వస్తాను తాతయ్య, ఇక నీకు కనిపించటం రేపు పొద్దుటే. రాత్రికైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య. ఈ దయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తా, ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు.
సరే సరే నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దయ్యాలు నువ్వు బ్రతికుండగా ఈ జన్మలో వదలవు అన్నాడు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగి, చాలే నీకేం తెలుసు ఆడి సంగతి, నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడా, కానీ పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధ పెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చివాట్లు వేస్తున్నట్టుగా అన్నారు. ఏమయ్యా, నీకు అసలు కాస్తైనా బుద్ధుందా? డబ్బివ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావటమేనా? మేనేజర్ తెల్లబోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావు అనుకున్నా. ఆ మాత్రం తెలివితేటలు ఏమీ లేవయ్యా నీకు, చీచి, మీలో ఒక్కరికి కూడా బుర్ర లేదు అని విసుక్కున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటో శేషారత్నం? చేసేటందుకు ఏముంటుంది, వాకింగ్ అయ్యింది, కాఫీ తాగటం పూర్తయింది. చందునా, వాడెక్కడున్నాడు? ఆ దయ్యాలొచ్చి తీసుకుపోయాయి, నేనున్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా, నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు, తప్పకుండా రా, వాడు లేకపోతేనే మన ఇద్దరం ఉన్నాంగా. ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే సరే సరే, సరిగ్గా 12 గంటలు రా, ఎదురు చూస్తూ ఉంటాను. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరికినే కోపం వస్తుంది. అలాగే 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 అని ఫోన్ పెట్టేశారు. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనవడి తరఫున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంట సేపు అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చి కుర్చీలో జారిగిలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి ఇచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణం చేపు తదేకంగా ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానే లేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది, నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకి ఉన్నది ఒకే ఒక్క కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమల కమల అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏ మాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపార రీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం, అకౌంట్స్ చూడటంలో సహాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే తనకి ఎన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనవణ్ణి తను ఆనందంగా చూస్తుంటే, నాన్న ఇక దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను, నువ్వు కొడుకులు లేని లోటు ఫీల్ అవ్వకుండా భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తానే వాడికి చంద్రశేఖర్ అని పెట్టాడు. గలగలా పెరిగెత్తే సెలయేరులా ఉండే కమల భర్త యాక్సిడెంట్తో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖంలో లోపల దిగమింగి ఎప్పటిలాగే ప్రవర్తిస్తుంటే తనకి కన్నీళ్లు వచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది, కానీ ఆ సర్వస్వాన్ని తాను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకి ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్లు కమలని రక్షించలేకపోయారు. ఎంతోమంది కోతను ఎన్ని రకాలుగా సహాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుట పడేటట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కూతురికి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యువు నుంచి వెనక్కు లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టి ఉంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చిందంతే. నా జీవితంలో అంతా తొందరే నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవటం, నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నా, తర్వాత పెళ్ళయింది, భర్త త్వరగా పోయాడు, ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది, అంతేగా. కమల ఇక తను దుఃఖం ఆపులేక ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్న, కమల చేయి తన చేతి మీద ఆనించింది. నువ్వెలా బొంబేలు పెడితే ఎలా? చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పెడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలనా పాలన ఎలా జరుగుతుంది? బేలగా అంది. అమ్మా కమల, వాడి ముద్దు ముచ్చట నేను ఏదీ చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా? ఇక నేను బ్రతికేది దేనికోసమంట?
ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే అవ్వాలి. అలా అవుతానని మాట ఇవ్వు నాన్న, నాకు మాట ఇవ్వు. కమల ఏడ్చేసింది. తన కూతురి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకు అక్షరాలా నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కానీ ఆయనకి ఒక్కటే పొరపాటు చేశాని అనిపిస్తుంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బంబేలు పడిపోతాడో అని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకి బాగా గుర్తుంది, చిన్నప్పటి నుంచి చందు స్నేహితులను ఏమీ అననిచ్చేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూమ్లో లైట్కి బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తను చివాట్లు వేసి ఇంటికి రావద్దని అంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవటానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడగా తయారవ్వసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు, వాడికి పెళ్లి చేయాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచు కాగడా వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భారీగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకో గాని పెళ్లి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతాను అంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళూరడానికి ఏ స్నేహితుడు కారణమా అని ఆయనకి అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదై ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా ఆడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకటం ఎంత కష్టం. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన మాటి మాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్న, సాయన్న అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరుగుతుకొచ్చాడు. ఈ శేషారత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయింది అన్నారంట. మధ్యలో ఏ క్లయింటో కనిపించి ఉంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడో ఏమో ఆయన అంటూ ఉండగానే పోర్టికోలోకి కారు వచ్చి ఆగింది. అరుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. ఆగిన కారులో నుంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలున్న ఒక ఆయన దిగి వచ్చాడు. రాజగోపాలం గారు ఆయన చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకు వస్తానన్న పెద్ద మనిషివి ఇప్పుడా రాక? ఇప్పటి వరకు నీకోసం చూసి చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను. శేషారత్నం ముఖం వెలవెలాపోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంటుగా ఫోన్ ఒకటి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నారు. సంపాదించింది చాలదు, ఇంకెంత కావాలరా నీకు? అబ్బా, క్లయింట్స్ కాదయ్యా బాబు, హిమాలయాల నుంచి స్వాముల వారు ఒక ఆయన వచ్చారంట. ఆయన ఆస్తమా పేషెంట్లకి ఏవో మూలికలు ఇస్తున్నాడు అంటే వెళ్ళాను. ఆయన రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నారంట కూర్చుంటూ అన్నారు. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆస్తమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా? ప్రయత్నించటంలో తప్పులేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చేయని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకేమో బ్లడ్ ప్రెషర్. ఈ రెండు ఈ జన్మకి ఇక తగ్గవు. ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా ఈ వయసులో పెనుగులాడుతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడి అవుతావా? నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం. మగవాళ్లకు వయసు మలటం అనేది లేనిది నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ల వయసు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చొని మనల్ని పెద్దవాళ్ళని చేస్తారు. నువ్వే చూడు, అంత చక్కని క్రాపు, రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదరా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే అనిపించటం మర్యాదగా హుందాగా ఉంటుంది అనిపిస్తుంది. సాయన్న వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని అన్నాడు. ఇదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా అన్నారాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడ రాగానే ముక్కు పుటారు ఎగబీల్చారు. వంటకాలు గుమగుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషారత్నం టేబుల్ దగ్గర కూర్చొని ఆటన్నిటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరేయ్, నువ్వు నన్ను భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావరా అన్నాడు. నేనేం చేశానురా? లేకపోతే ఏమిట్రా ఇదంతా?
నేను ఆస్తమా పేషెంట్నని తెలుసుగా. నిన్ననే బాగా అటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందు గాని రా అని బలవంతం చేశావు. డాక్టర్ ఏమో 2 రోజులు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోమన్నాడు. నువ్వేమో నాకు ఇష్టమైనవన్నీ చేయించి నోరు ఊరేటట్టు చేస్తావా? నరకానికి పోతావురా. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధ లేదా? నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటే కదా. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, షుగర్ కంప్లైంట్స్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్రా? అదే నాకు తెలీదు. సాయన్న ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలా, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలిగ్గా జీర్ణమయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషారత్నం బాధగా చూశాడు. ఎవరేమిటి? మనం తినకపోతే ఇంట్లో మనుషులు లేరా ఏంటి? మేనేజర్తో కలిపి 6 భోజనం చేయాలి. ఇద్దరు కొద్ది కొద్దిగా అన్నం పెట్టుకుని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్న వచ్చి అవన్నీ తీయబోతుంటే రాజగోపాలరావు గారు వారించారు. ఉండని సాయన్న, అలా చూస్తూ తింటే కొద్ది రోజులకే జీవచాపల్యం తగ్గిపోతుంది. ఇద్దరు భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నారు సూరి అని అడిగారు ఆయన. ఏమంటారు? వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజు గొడవే. ఎరక్కపోయి చేసుకున్నానా పెళ్ళి? ఆడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికొచ్చానా, సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇప్పుడు ఇద్దరు నా మీద ఎగురుతారు. ఆ పోట్లాట ఇప్పుడు అయ్యేటట్లు లేదు. ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. సరే అయితే సినిమాకి పోదాంరా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే, కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలుపెట్టారు. బాగానే ఉంది. ఇది వరకు నా ఒక్క గదిలోనే మావిడ నసుగుడుతో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలయ్యింది. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాణ్ణి పీకి చంపినంత పని చేస్తుంది. పోనీ భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరుతారు. మరి నా భార్యని రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరే వెళితే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారు అంటే మీరెప్పుడైనా అంత బాగా చూశారంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతి దానికి తర్కం తీస్తుంది అంటే నా భార్య ఏ చదువు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంతా తీవ్రం చేసి కయ్యానికి కాలు దువ్వటం వారికి అలవాటు. ఇద్దరికీ పని పాట లేదు. సంపాదించేందుకు మేమిద్దరం ఉన్నాం. పని పాటలు చూసేందుకు నౌకర్లు ఉన్నారు. మధ్యలో మా అమ్మ ఒక్కతే కాసేపు అటొక మాట ఇటొక మాట వినేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను గాని ఇంట్లో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అనుకో. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్ జామ్ తీసి వేసుకోబోతుంటే రాజగోపాలరావు గారు చప్పున చేయి పెట్టి ఆపేశారు. శేషారత్నం గులాబ్ జామ్ వంక దీనంగా చూశాడు. ఒక్కటి తింటే పర్వాలేదులేరా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలని ఉంది. అంత కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే. నా భార్య నన్ను వాటి వాసన కూడా చూడనిదురా. నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఆ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని నా భయం. నీకో ఉపాయం చెప్పనా? ఏమిటది? నీకసలు ఆ వ్యాధి ఉందనే సంగతే మర్చిపోవాలనే అనుకుంటాను. పని గొడవలో మర్చిపోతుంటాను కూడాను. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు అడిగితే మొదటి మాట అదే, నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టి వాడిననే ఫీలింగ్ నాలో జీర్ణించుకోలేకపోయిందనుకో. 2 భోజనాలు అయినాయి. పుట్టినరోజు నాడు కూడా చందు ఇంట్లో లేకపోవటం ఏమిటి? అదే విశేషం. నన్ను అడిగితే అసలు తప్పంతా నీదేనంటాను. నేనేం చేశానురా? చిన్నప్పటి నుంచి వాడు నీ మాట వినటం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేశావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకు తెలీదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకి తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపెం చేస్తున్నాం అనుకుంటాం. అదే పెద్దయ్యేసరికి మన తప్పుగా తెలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా. ఏమిటది? ఇంకేముంది?
చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పు. ఉపాయానికే బోళ్ళన్నీ ఉన్నాయి. ముందు పిల్లని చూడు, నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాను. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేశావా, సమస్యలు, బాధలు మీ కిటికీలు దర్వాజాలు పట్టుకుని వేలాడుతాయి. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమే ఇన్నాళ్ళు ఓపిగ్గా చూశాను. లాభం లేదు. ఆడపిల్లలను దూరంగా ఉంచుతాడు. తన్ని ఎక్కడ పెళ్లిలోకి దించుతారో అని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడు అంత తేలిగ్గా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెబుతాగా. వాడికి నచ్చిన పిల్లనిచ్చి చేయటమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్లంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలి అన్నారాయన. వెతకటం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషారత్నం. సూర్యాస్తమయం అవుతుంది. ఆరు బయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమాయత్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జి దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్ ఉన్నాయి. వాటితో దూరంగా బోటులో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్తుంది. చందు హాయ్. అందులో ఉన్న వాళ్ళు చేయి ఊపారు. హాయ్. కుడి చేత్తో బైనాక్యులర్స్ చూస్తూ ఎడం చెయ్యి ఎత్తి ఊపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి జుట్టు దువ్వుకున్న తీరు, గోల్డ్ పాలిష్, భుజానికి ఉన్న బ్యాగ్ చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్టు ఉంది. రజని, నువ్వు వాళ్లతో వెళ్ళమంటే వెళ్ళలేదు. చూడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజని అతన్నే చూస్తుంది. నీరెండలో చందు ముఖం మెరుస్తుంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాప్ నుదుటి మీద పడుతుంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తుంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబడ్డంలోనే ఒక రకమైన మగసిరి ఉంది. మెత్తని టెరిన్ షర్టు గాలికి వెనక్కి ఎగురుతుంటే అతని శరీరపు బిగువుని మరింత అందంగా చూపిస్తుంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సవంతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు కానీ, అశాంతి మబ్బులు కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించవు. అతన్ని చూసిన ఏ ఆడపిల్లైనా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బాగుండను కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది. ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను. నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికీ 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఒట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజని నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణం సేపు తటపటాయించినట్టు చూసింది. తర్వాత చందు మీద చేయి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పక ఇస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు నాకు నువ్వే కావాలి. ఏమిటి? రజని అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ల నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడూ నీ చుట్టూ 10 మంది ఉంటారు. సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనకరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోర్ ఫీల్ అవుతున్న భావం తొంగి చూసింది. కానీ అది రెప్పపాటు మాత్రమే. అతను రవ్వంతా కూడా చలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరనే లేదు. బైనాక్యులర్స్తో దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో కానీ పేరులో కానీ ఏ మాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించారు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళా? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నాను. కానీ ఇంత పెద్ద బహుమతి కోరటం దురాశ దుఃఖానికి చేటు అన్నారు కదా పెద్దలు. నవ్వాడు. రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియచేయటానికి అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనటమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్లికి వ్యతిరేకిని. నా స్నేహితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారని శుభలేఖ ఇస్తే వాడి చావు కబురు విన్నంత విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు కాబట్టి నీకేం తెలియటం లేదు. ఆయన లేకపోతే నౌకర్లు ఉంటారు. నౌకర్లు సొంత మనుషులు అవుతారా? ఎందుకవరు? వాళ్ళని మనం సొంతం చేసుకోవటంలోనూ భావించటంలోనూ ఉంది. భార్య పిల్లలు మాత్రం మనవాళ్ళ?
మనం అనుకోకపోతే నీకు పిల్ల జల్ల అవసరం లేదా? నాకెవ్వరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవ్వరితోనూ పంచుకోలేను. రజని అతన్నే విచిత్రంగా చూస్తుంది. ఎప్పుడూ నీకు ఈ వయసు ఉంటుందా? పెద్దయితే ఎవరు చూస్తారు? నాన్సెన్స్, ఎప్పుడో ముసలివాడి అయిపోతారని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే చచ్చిపోతాను. నాకేం భయం లేదు. నాకు ఇంకెవ్వరూ అవసరం లేదు. రజనీ ముఖం వెలవెలబోయింది. సారీ డియర్, నువ్వు ఇంకేదైనా అడిగి ఉంటే నీ కోరిక తప్పక తీర్చేవాడిని. రజని అతని చేయి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చేయి చేస్తుంటే అది పెళ్లి కోసమని మీరనుకుంటే నేనేం చేయను? నాకు ఆడ మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఈ పాటికి 116 పెళ్ళిళ్ళు అయి ఉండేవి. రజని చరచరా వెళ్ళిపోయింది. తెల్లటి బ్యాగ్ ఊపుకుంటూ ఎత్తుబుట్లు వేసుకుని విసా వెళ్ళిపోతున్న రజన్ని క్షణం సేపు బైనాక్యులర్తో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్లతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మసిలితే పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జి దాటి నీళ్ల దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. ఇంతలో బోటు దగ్గరకు వచ్చింది. అందులో నుంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందుని చూడగానే హాయ్ అంది. హాయ్ చందు. బోట్లోకి ఎక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్లతో తిరిగి వచ్చావు. నీతో కలిసి తిరగలేదుగా, వస్తాను. ఇంతలో దూరంగా కార్ డోర్ గట్టిగా వేసిన చప్పుడు. కార్ స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రజని వెళ్ళిపోతుందేమిటి? తలనొప్పిగా ఉందంట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోయిందనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్ళీ నీళ్లల్లో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తున్న సూర్యరశ్మిని చూస్తున్నాడు. ఎంతో బాగుంది కదా? కోమలి అతని దగ్గరగా జరిగింది. అతను అవును అన్నట్టు తలూపాడు. చందు, నీకెలాంటి భార్య కావాలి? కావ్యనాయకి లాంటిదై ఉండాలి. అంటే పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, సన్నటి నడుము, తామర తుళ్ళు లాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం, కోమలిది కత్తిరించిన జుట్టు, డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది, కళ్ళు చిన్నవి, అదీ కాకుండా ముఖానికి కళ్ళజోడుంది. అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాల్లో, కల్పనలోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్లు అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్లిలే అని సరిపెట్టుకునేలా చేసుకోను. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను. అదేమిటి? ఎందుకని? అంతే మరి. నేను నీకు నచ్చనప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవ్వరూ నీకు దొరకకూడదు. ఓ అదా సంగతి. అసలు మాట చెప్పాం మరి. చందు బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చెక్కిలి గింతలు పెట్టినట్లుగా, నీళ్లు కూడా అలలుగా కదులుతున్నాయి. పెళ్ళి. మీ ఆడపిల్లలకి ఎంతసేపు పెళ్లి మాట తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. పెళ్ళంటే ఏముంది? పిల్లలు, రోగాలు, ఇదే జంజాటం. మీకెవ్వరికీ హాయిగా స్వేచ్ఛగా బ్రతకటం చేత కాదా? పంజరంలో పక్షుల్లా మాటికి ఆ బందీఖానాయే బాగుంది అనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహమయిగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతి వాచలత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తుంది. ఇతను స్వేచ్ఛగా తిరగటానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే ఇంత భయపడుతున్నాడు అనుకుంది. చందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. ఇలాంటి డబ్బు వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు ఎందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్లా గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్న ఒక్క అమ్మాయితో కూడా అతను స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవటం విచిత్రమే. చందు చూడటానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు. కానీ అంతరంతరాల్లో అతను చాలా తెలివిగలవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్న ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి. మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా ఉంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు. అప్పుడే తన అధికారం నెలకొల్పుకోవటానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. 4 కుటుంబాలు కాపురం ఉంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా రెండో భాగం వాడికి వినిపిస్తుంది. ఆఖరి వాటాలో 14 సంవత్సరాల కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో
కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని పసుపు నీలం రంగుల కలయికతో వైర్ బ్యాగ్ని చకచకా అల్లుతుంది ఒక అమ్మాయి. ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా వీధి వైపు మాటి మాటికి చూస్తున్న ఆ అమ్మాయి మూలుగు వినిపించగానే మంచం వైపు తిరిగింది. వెంటనే చేతిలో అల్లుతున్న సామాను అక్కడ పడేసి లేచి వచ్చింది. రవి రవి భుజం తట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లినట్లుగా పడుకొని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచారు. గిరిజక్క దీనంగా చూశాడు. ఏమిటోగా ఉంది, చాలా భయం వేస్తుంది, చేతులు చాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచం మీద కూర్చుంది. రవి ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? తల మీద చేయి వేస్తూ అడిగింది. అవునన్నట్టుగా తలూపాడు. గిరిజ లేచి వెళ్ళి అల్మారాలో ఉన్న టాబ్లెట్ తీసి మంచినీళ్లు పట్టుకొచ్చింది. తమ్ముణ్ణి లేపి కూర్చోబెట్టి టాబ్లెట్ మింగించింది. మంచినీళ్లు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్టుగా ఊపిరి పీలుస్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు అలుకున్నాయి. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకొచ్చి తమ్ముడి తలని ఒడిలో తీసుకుని మెల్లగా విసరసాగింది. కొద్దిసేపటికి అతనికి నొప్పి తగ్గినట్టుగా ముఖం ప్రశాంతంగా అయింది. పోస్ట్ వచ్చిందా అక్క? నీరసంగా అడిగాడు. లేదురా, ఇవాళ ఎందుకో ఆలస్యమైంది. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడో ఏమో. నేను అన్నం తిన్నప్పటి నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చొని చూస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది? 434 రూపాయలు. రవి పాలిపోయిన పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేనప్పుడే చెప్పానా లేదా? ప్రకటనలు చదవగానే దానం చేసే తీరుబాటు, శ్రద్ధ ఎవ్వరికీ ఉంటాయక్క. అలా అనుకురా. ఏమిటో నాకైతే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా మనకి సహాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తుంది అంది. అదంతా ఒట్టి భ్రమక్క. మధు వచ్చి వెళ్ళాడా? లేదు, ఇంటర్వ్యూ ఉందని చెప్పాడుగా. అక్కడి నుంచి ఇంకా రాలేదో ఏమో. రవి గిరిజ చేయి పట్టుకున్నాడు. అక్క, మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ, మనం అడగకుండానే అన్నీ సహాయం చేస్తాడు. అందుకని ఆ వరమ్మ గారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళింటికి వెళితే ఆవిడ, నీకు మీ అక్కకి పనిపాట లేదా, ఇళ్ళిళ్ళు పట్టుకొని తిరుగుతారు అంది. మధుని మా అక్క ఒక్కసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పానో లేదో కళ్ళెర్ర చేస్తూ నా మీదకొచ్చింది. మా వాడికి మీ ఇంటి చుట్టూ తిరగటమేనా, ఇంకేం పని లేదా? పోపో, ఇంకెప్పుడు ఇలా కబుర్లు మోసుకురాకు. ఇలా మాటి మాటికి వాడి కోసం కబురు చేయవద్దన్నానని చెప్పు అని బెదిరించింది. బాప్రే, ఆవిడ్ని చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా? నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆవిడ మన ఇంటికి అన్నగారు అన్నగారు అంటూ ఎలా వచ్చేది? నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బు అప్పు తీసుకుంది? రవి, నువ్వన్నీ ఆలోచించుకు నిద్రపో. గిరిజ తమ్ముడి తల మీద చేయి వేసి నిమిరింది. గిరిజ మెల్లగా విసురుతుంటే రవికి చెమటలు తగ్గాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలానే విసురుతూ తమ్ముడి తల నిమురుతుంది. రవి శరీరం అనారోగ్యంతో కృషిస్తోంది. వాడిని చూడగానే ఎట్టే తెలిసిపోతుంది. బుగ్గలు పీక్కుపోయాయి. షర్టు వదిలేయింది. పెదవులు ఎండినట్లుగా పగిలి బీటలు వారినాయి. గిరిజ తమ్ముడు చిక్కిన చెంపల్ని ఆత్మీయంగా అరచేతితో రాసింది. ఈ మాయదారి రోగం వీడికెందుకు రావాలి? వీడు కూడా తనకి లేకుండా పోతే గిరిజ గుండెలు ఉండ చుట్టినట్టయ్యాయి. అసలే 2 సంవత్సరాల క్రితం తండ్రి కామెర్లకు గురి మరణించటంతో తన జీవితం చీకటి అయిపోయింది. ఆ కటిక చీకటిలో వీడు చిన్న ఆశా దీపమయ్యాడు. తండ్రి పోయినా సరే ఒకరికొకరు అండగా, ఈ ప్రపంచంలో ఎవరు చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బ్రతుకుతున్నారు. భగవంతుడి తన మీద ఎందుకంత కసి? వీడిని కూడా నీకు దక్కనీయను అన్నట్లుగా బెదిరిస్తున్నాడా? గిరిజ తమ్ముడి ముఖం కేసి తదేకంగా చూస్తుంది. తండ్రి పోయిన తర్వాత కొద్ది కాలానికి రవి అలసటగా నీరసంగా ఉంటుందంటుంటే తమ తండ్రి పోయిన బంబేలుతనం అనుకుంది. స్కూల్లో ఎప్పుడు అన్నిట్లోనూ వాడే ఫస్ట్. అలాంటిది ఆటల్లో పాల్గొనటం మానేశాడు. ఎందుకురా అంటే, నాకు ఏమిటో అలసటగా అనిపిస్తుందక్క అనేవాడు. తిండి సరిలేక నీరసపడ్డాడేమో అనుకుంది. తండ్రి పోగానే ఏవో కాస్త డబ్బు ముట్ట చెప్పారు అంతే. అది కాస్త ఆయన దహన క్రియలకి దినవారాలకే సరిపోలేదు. తండ్రి గుమాస్తాగా పనిచేసే సేట్ని ఏదైనా సహాయం చేయమని అడిగింది. ఆయన ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి రవిని చదువు మానిపించి తన కొట్లో లెక్కలు వ్రాయటానికి పెట్టమని సలహా ఇచ్చాడు. గిరిజకి ఎందుకనో మనస్కరించలేదు. కొద్ది రోజులు కష్టపడితే తను వాడు జీవితాంతం సుఖంగా ఉండవచ్చు అనుకుంది. మధుమూర్తి కూడా రవిని చదువు మానిపించవద్దని సలహా ఇచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి వైర్ బ్యాగులు అమ్మి
టైప్ చేసి పెట్టి తృణమో పణమో సంపాదిస్తూ ఉంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతుంది. గిరిజ ఆ రోజు పక్కింటి సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేసి పెట్టి వచ్చింది. గిరిజ వచ్చేసరికి రవి ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో రవి ఇంట్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఏరా స్కూల్కి వెళ్ళలేదా అంది. లేదక్క అన్నాడు. ఎందుకని అంటే రవి మాట్లాడలేదు. గిరిజకి బాగా కోపం వచ్చింది. ఈ వారంలో నువ్వు స్కూల్ మానేయటం ఇది 3వసారి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు స్కూల్ ఎగ్గొట్టి క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే తినటానికి నాన్న మనకి సంపాదించి ఇచ్చి వెళ్ళాడనుకున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తి అవుతుందా అని నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. దిండులో తలదూర్చుకొని పడుకున్న రవి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బ్యాగ్ తీసి పట్టుకొచ్చి లేచి స్కూల్కి వెళ్తావా లేదా? రవి దిండులో నుంచి తలెత్తి దీనంగా చూశాడు. అంత దూరం నేను నడవలేనక్క. ఎంత దూరం? ఈరోజు మీ స్కూల్కి హఠాత్తుగా దూరం పెరిగిందేంటి? లేచి వెళ్ళు. అక్క రవి ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకింకేం చెప్పకు, మాట్లాడకుండా వెళ్ళు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా స్కూలు మానేసావంటే నేను నీతో మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను, తెలిసిందా అన్నది. రవి మాట్లాడకుండా పుస్తకాల బ్యాగ్ తీసుకున్నాడు. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను అంత గట్టిగా కేకలు వేయకపోతే రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి చెప్పిన మాట వినకుండా చెడిపోతాడో ఏమో, చదువు పాడు చేసుకుంటాడో ఏమో అని వేదనగా ఉండేది. కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళడం చూస్తూనే ఉంది. రవి కొంత దూరం నడిచి వెళ్ళి వీధి చివర అక్కడ ఒక రాయి ఉంటే బ్యాగ్ పెట్టుకుని దాని మీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లో నుంచి తను పంపించింది. బయట తాత్సారం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరిజకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తలుపు వేసి గబగబా బయటకొచ్చింది. కానీ అప్పటికే రవి రాయి మీద నుంచి లేచి మెల్లగా నడిచి వెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనక నుండి చూస్తే రవి నడక నిదానంగా అయిష్టంగా వెళ్ళలేక వెళ్తున్నట్టుగా ఉంది. ఆసారి మార్కుల రిపోర్ట్ వచ్చాయి. రవికి అన్నింట్లో తక్కువ మార్కులు. గిరిజ బాగా కేకలు వేసింది. రవి కిమ్మనలేదు. 4 రోజుల తర్వాత రవి ఫ్రెండ్ సంతోష్ రవి 4 రోజుల నుండి స్కూల్కే రావటం లేదని చెప్పగా విని ఆశ్చర్యపోయింది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే గిరిజ నిలదీసింది. రవి వంచిన తల ఎత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చింది. మూలనున్న గొడుగు తీసి ఎడాపెడా కొట్టింది. రవి ఏడుస్తూ ఉండిపోయాడు తప్ప జవాబు చెప్పలేదు. మొరాయింపుగా ఎదురూ మాట్లాడలేదు. ఆ సాయంత్రం మధీమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పింది. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడేమిటి ఇలా చేస్తున్నాడు అంది. మధు గిరిజను అనునాయించాడు. నువ్వు కంగారు పడకు, అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. రవి మధుకి చెప్పాడు. నేను నడవలేకపోతున్నాను. నాకు ఊరికే ఆయాసం వస్తుంది. స్కూల్లో బోడేలు మెట్లు ఎక్కాలి దిగాలి. అక్కడ ఇది చెప్పినా అర్థం కాదు. మధు రవిని పరీక్షగా చూశాడు. రవి చిక్కిపోయి ఉన్నాడు. మెడ దగ్గర ఎముకలు బాగా కనిపిస్తాయి. నీకు ఒంట్లో బాగుండట్లేదా రవి అని అడిగాడు. నాకు తెలీదు, ఆయాసం తప్ప నాకు ఇంకేం బాధ లేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పదా అన్నాడు. మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన ఎక్స్రేలు తీయించమని వ్రాసి ఇచ్చాడు. వీళ్ళ దగ్గరికి వెళితే ఇదే గొడవ అంటూ విసుక్కుంది గిరిజ. రవికి ఎక్స్రేలు తీయించారు. ఆ రోజు మధుమూర్తి రవిని వెంటబెట్టుకుని అవి తీసుకురావటానికి వెళ్ళాడు. గిరిజ సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేస్తుంది. సీతారామయ్య గారు వకీలు చేస్తున్నాడు. గిరిజ తండ్రి మీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ ఇచ్చి టైప్ చేసి పెట్టే పని అప్పగించాడు. ఆయన నెల జీతం ఇస్తారు. గిరిజ కాగితాలు ఇంట్లో టైప్ చేసి తీసుకువెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకు వెళ్లే లోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పని ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు టైప్ చేస్తూ కూర్చుంటుంది. ఈరోజు కూడా చాలా వర్క్ ఉంది. గిరిజ టైప్ చేయటంలో మునిగింది. కాగితాలు బొత్తిగా పెట్టింది. అల్మారాలో ఉన్న గడియారం చూసింది. 8 గంటలవుతుంది. మధుమూర్తి రవి ఇంకా రాలా. ఇంతసేపు ఏం చేశారో ఏమో అనుకుంది. ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి అతను రిక్షాలో వచ్చాడు. రవి లోపలికొచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలో ఉన్న కవర్ ఉంది. మధు కూడా లోపలికొచ్చాడు. డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగింది. ముందు కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. గిరిజ మధుకి మంచినీళ్లు తెచ్చి అందిస్తూ, రవి సీతారామయ్య గారికి టైప్ కావాలట, తీసుకువెళ్ళి ఇచ్చిరా అంటూ పురమాయించింది. రవి టైప్ రైటర్ వైపు వెళ్ళబోతున్నాడు. గిరిజ వద్దు, రవికి బరువు పనులు ఏమీ చెప్పకు. మధుమూర్తి గబాల్నా వారించాడు. రవిని వీలైనంత విశ్రాంతంగా ఉండని అన్నాడు. గిరిజ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ ఏమన్నాడు అంది.
చెబుతానుగా, నువ్వు మొదట రవికి అన్నం పెట్టు, తిని పడుకుంటాడు అన్నాను. గిరిజ వెళ్ళి రవికి అన్నం పెట్టింది. రవి అన్నం తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. గిరిజ ఇలారా, దగ్గరికి పిలిచాడు. గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు, నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ. ఎందుకలా అడుగుతున్నావు? నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవాలని భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అంటే మధుమూర్తి చెప్పాడు. రవికి హార్ట్కి సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి అలా తరచుగా ఆయాసం వస్తుంది. అతన్ని చాలా విశ్రాంతిగా ఉండనియాలి. ఆపరేషన్ చేస్తే రవికి ఏం పర్వాలేదు, చేయించకపోతే మాత్రం ప్రమాదమే, ఎక్కువ కాలం బ్రతకడు. గిరిజ అరవబోయింది. మధుమూర్తి చప్పున నూనె ఊశాడు. రవి వింటాడు, జాగ్రత్త, బంబేలు పడిపోతాడు. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. మనం వీలైనంత తొందరలో ఆపరేషన్ జరిగేలా చూస్తే సరి. డబ్బు ఎంత అవుతుందంట? సుమారు 4,000. 4,000. గిరిజ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. 4,000. కోమటి దుకాణంలో 400 అప్పు తీర్చలేక వాడి చేత నానా మాటలు అనిపించుకుంటుంది. అయితే అందుకన్న మాట వాడు స్కూల్కి వెళ్ళలేకపోతుంది. పాపిష్టి దాన్ని, వాడి ఒంట్లో సుస్థిగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను, చివరికి కొట్టాను కూడాను. గిరిజ అదంతా గుర్తుకు తెచ్చుకుని ఏడవసాగింది. గిరిజ, నీకు ఇదే విషయం అని తెలియదు కదా. జరిగిన దానికి ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతి ఆలోచించాలి, అది ముఖ్యం ముందు. అంత డబ్బు ఎవరిస్తారు మధు? బేలగా చూసింది. నువ్వు సీతారామయ్య గారిని అడుగు. నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మధు, మాకు నువ్వు తప్ప ఎవ్వరు మధు కళ్ళు చెమర్చాయి. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలీదా గిరిజ? నా శక్తులా నీకు సహాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. గిరిజ మంచం మీద అలాగే కూర్చుంది. కంటి మీదకి కునుకు రావటం లేదు. మాటి మాటికి గిరిజ కళ్ళు నిద్రపోతున్న తమ్ముడి మీదనే నిలుస్తున్నాయి. వీడు కూడా లేకపోతే నాకు దిక్కెవరు? గిరిజకి ఏడుపు వచ్చేసింది. తను ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడని. ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. సుమారు 4,000 ఖర్చు అవుతుంది. రాయవెల్లూరులో కానీ ఢిల్లీలో కానీ చేస్తారు. ఇప్పుడిప్పుడు హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు కనుక్కుంటాను అన్నాడు. 4,000 ఎక్కడి నుండి తేవటం? ఎక్కడి నుంచైనా సరే పుట్టించి తీరాలి, లేకపోతే వాణ్ణి చేతులారా మృత్యుకి అప్పచెప్పినట్టే అవుతుంది. మంచం మీద రవి శరీరం చైతన్యరహితంగా కనిపించినట్టయింది. గిరిజ ఊహామాత్రంగానైనా కంపించిపోయింది. వీల్లేదు, ఎలాగైనా సరే 4,000 సంపాదించాలి. ఆ మహమ్మారి లాంటి వ్యాధి నుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవటానికే భగవంతుడు చిన్న పరీక్ష పెట్టాడు అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గటానికి దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు నుంచి గిరిజ 4,000 కూడబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు, పడని తాపత్రయం లేదు. మొదట సీతారామయ్య గారిని వెళ్ళి ఎక్కడైనా అప్పు ఇప్పించమని అడిగింది. 4,000 ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరిస్తారు? నువ్వు ఎలా తీర్చగలవు అనే నమ్మకం మీద ఇస్తారు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది. అతి కష్టం మీద ఆయన 400 ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలు. అయినా పోగు చేసి ఈ డబ్బు కూడా నిలవటం లేదు. రవికి మందులకి టానికలకి కరిగిపోతూనే ఉంది. గిరిజ అతి కష్టం మీద 6 నెలలకి 500 రూపాయలు కూడబెట్టగలిగింది. గిరిజ తాపత్రయం చూస్తుంటే మధుమూర్తికి ఎంతో జాలి వేస్తుంది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది కదూ అనేవాడు. అతను BA పాస్ అయ్యి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకట్లేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరూ స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళి 4 ఏళ్లయింది. 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏ కాస్త కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పటం అలవాటు. లక్ష్మి పెళ్ళి అత్తవారింటికి వెళ్ళటంతో మధుమూర్తి చనువయ్యాడు. అందులో తమ్ముడికి ఈ సుస్థి వచ్చిన తర్వాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతని దగ్గరికి వెళ్ళటం బాగా అలవాటైంది. గిరిజ 10 సార్లు కొడుకు కోసం రావటం మధుమూర్తి తల్లి అయిన వరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు గిరిజల మధ్య ఎక్కువ అవుతున్న ఈ చనువు ఇంకెక్కడికి దారి తీస్తుందోనని ఆవిడకి భయం. అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటీ పోటీ మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంది. మధు తల్లి మాటలు లక్ష్య పెట్టవద్దంటాడు. లక్ష్మి కూడా ఉత్తరాల్లో అదే వ్రాస్తూ ఉంటుంది. గిరిజకి స్వతహాగా స్వాభిమానం ఉంది. తను ఎవ్వరిని ఏమీ అనదు. ఎవరైనా మాట తూలి అంటే భరించి ఊరుకోదు. గిరిజ జాకెట్లో వీలైనన్ని ఎక్కువ తీసుకుని కుడుతుంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేయటం లేదు. అలా పని చేస్తే నీ కళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతాయి అంటూ మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అవతల పారేసేవాడు. గిరిజ రోజుకు 10 సార్లైనా తన దగ్గరున్న డబ్బు లెక్క పెట్టేది. ఇంకెంత జమ చేయాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కత్తిరించడానికి మోడల్ కత్తిరింపుకి పేపర్ నేల మీద పెట్టి కత్తిరిస్తుంది. కత్తెరతో కత్తిరిస్తున్న గిరిజ దృష్టి యథాలాపంగా పేపర్ మీద పడింది. అక్కడ అతనికి ఒక బొమ్మ ఉంది. దాని క్రింద ప్రకటన ఉంది.
అతను కుంటివాడట, ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందంట, డబ్బు దానం చేయమని అర్థిస్తూ వ్రాశాడు. ఆ ప్రకటన గిరిజ అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులో నుంచి జాకెట్ కొలతలు, వివరాలు రూపు లేకుండా మాయమైనాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన వ్రాస్తూ కూర్చుంది. ఏమిటది అన్నాడు మధు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు వట్టి పిచ్చిదానివి, డబ్బు పంపిస్తారని నీకు ఆశ, ప్రయత్నం చేయటంలో తప్పేముంది, సరే నీ ఇష్టం, కానీ పత్రికలో ప్రకటన వేయటానికి డబ్బవుతుంది. తెలుసు. గిరిజ కూడబెట్టిన డబ్బుల నుంచి తీసి తెచ్చి ఇచ్చింది. ఏదైనా చేయాలంటే ఆలోచన మాత్రమే గిరిజది, దాని కార్యాచరణ చూపించడం అంతా మధుదే. వెంటనే ప్రకటన ఇచ్చారు. గిరిజన ప్రకటనకి సమాధానంగా మనీ ఆర్డర్ల కంటే ఉత్తరాలు ఎక్కువ రాసాగాయి. ఒకతను రాశాడు, గిరిజ గారికి నమస్కారం, మీ ప్రకటన చూశాను, మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోతుంది, కానీ నేను నిస్సహాయుణ్ణి, ఎందుకంటే నేను నిరుద్యోగిని, నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం మీకు పంపిస్తాను, మీతో పరిచయం చేసుకోవాలని నాకెంతగానో ఉంది, తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ. గిరిజ ఆ ఉత్తరం పట్ల రవ్వంతా కూడా ఆసక్తి లేనట్లు పక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నంబరు కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజ గారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడని మీరు మరీ అంత కుంగిపోవసరం లేదు. నేను మీకు డబ్బు సహాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరు వచ్చి స్వయంగా నాతో మాట్లాడింది మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతున్నాడు. గిరిజ తను ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దంటున్న కాఫీ తెప్పించి ఇచ్చాడు. గిరిజకి డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లల్ని సప్లై చేస్తాడంట. గిరిజ సాయంకాలం 6 గంటలకి వస్తే తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక రాత్రికి 150 రూపాయలు. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి 200 రూపాయలు ఇప్పిస్తాను అన్నాడు. గిరిజ ముఖం ఎర్రపడిపోయింది. కళ్ళు రోషాగ్నితో ప్రజ్వలిస్తున్నాయి. ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించకపోతే ఇంత విషం మింగి చస్తాను, అంతేకాని అంటూ అతను వ్రాసిన ఉత్తరం చూసి ముక్కలు చేసి అతని ముఖాన కొట్టి వచ్చింది. గిరిజ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అవమానం మర్చిపోలేకపోతుంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు.